హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. ఇది ముఖ్యంగా తల్లిదండ్రులు కానీ అమెరికాలో ఉన్న పిల్లలు కానీ అందరూ చూసి పాటించండి. ఏంటంటే ఇవాళ నేను చెప్పబోయే విషయాలు అయితే చాలా దారుణమైన విషయాలు. చాలా మంది ఏంటంటే మీరు తమ్మునేలు ఒకటి పెడుతున్నారు, లోపల మీరు స్టోరీ ఏదే చెప్తున్నారు అంటున్నారు. నేను ఏదైతే తమ్మునేలు పెడుతున్నానో అదే స్టోరీ చెప్తున్నాను. కానీ మీరు చూడటానికి ఓపిక ఉండాలి. ఫార్వర్డ్ చేసుకుంటా కొంచెం కొంచెం చూసుకుంటా పోతే మీకు ఏం అర్థం కాదు. నేను ఏదైతే తమ్మునేలు పెడతానో దాన్నే హెడ్లైన్స్ ఏదైతే ఉంటుందో దాన్నే మాట్లాడతాను. ఒకటికి 10 సార్లు చెప్తానే ఉన్నాను. కొంతమంది ఏమో 10 సార్లు చెప్తున్నావు అమ్మా అంటున్నారు. కొంతమంది ఏమో మీరు చాలా బాగా చెప్పారు అంటున్నారు. సర్లే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కామెంట్స్ పెడతారు. దాని గురించి నేనైతే ఏమి బాధపడలేదులే. కానీ ఇవాళ అసలు నేను ముఖ్యంగా చెప్పబోయే విషయం ఏంటంటే అమెరికాలో పిల్లల్ని డోర్ కొట్టి మరీ తీసుకెళ్తున్నారు. అంటే వాళ్ళు రూముల్లో ఉండేవండి, లేదంటే హౌసెస్ లో ఉంటారు కదా, ఆ ఉన్న వాళ్ళని డోర్ కొట్టి మరీ తీసుకెళ్తున్నారు. అది నిజమా అబద్ధమా? ఇదైతే నిజమేనండి, అబద్ధం అయితే కాదు. తీసుకెళ్లే మాట వాస్తవం. డోర్ కొట్టి మరీ తీసుకెళ్తున్నారు. కాకపోతే పోలీసు వాళ్ళు తీసుకెళ్లట్లేదు వీళ్ళని. ఇప్పుడు ఇదంతా చేయడానికి మిలిటరీని దించారండి. మిలిటరీని దించి మిలిటరీకి అప్పచెప్పేశారు. ఇదంతా అక్కడ పోలీసులు ఏం చేయట్లేదు. మిలిటరీని దించిన తర్వాత మిలిటరీ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఇండియా నుంచి వెళ్ళిన పిల్లలు ఉంటున్నారు కదా, వాళ్ళు ఏంటంటే ఒక 10 మంది పిల్లలని, 15 మంది అని, లేదంటే ఒక 7-8 పిల్లలు ఒక ఇంట్లో ఉంటారు. అంటే అది ఇండివిజువల్ హౌస్ కావచ్చు, లేదంటే అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కావచ్చు, ఏదైనా సరే ఎక్కువ మంది పిల్లలు అలా ఉంటారు కదా. అలా ఎక్కువ మంది పిల్లలు ఉన్న చోటకి వెళ్ళి ఇలా ఇళ్ళు బెల్ కొట్టి, కాలింగ్ బెల్ కొట్టి మరి ఎవరెవరున్న రూమ్ లో ఏంటి అని చెప్పేసి వాళ్ళని అయితే తీసుకెళ్తున్నమాట వాస్తవం. తీసుకెళ్లిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఏందని ఇంక వాళ్ళని అయితే ఇంటరాగేషన్ చేస్తున్నారు. అది అందరికి తెలిసిన విషయం అనుకోండి. ఇక అలా చేసి దాంట్లో వాళ్ళు ఎవరన్నా ఇల్లీగల్ గా ఉంటున్నారా, లీగల్ గా ఉంటున్నారా అవన్నీ చూసుకున్న తర్వాతనే వాళ్ళు పంపిస్తున్నారు. పంపించే వాళ్ళని, లేదంటే వాళ్ళు కేసులు రాస్తున్నారు, లోపల పెడుతున్నారు. ఇవన్నీ నిజాలే, జరుగుతున్న మాట కూడా వాస్తవే. కాకపోతే ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ట్రంప్ రోజుకు ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు. ఆ రోజుకు ఒక నిర్ణయంలో ఎవరు బలైపోతారు అన్నది మాత్రం అర్థం అర్థం కాని ప్రశ్న ఇది. ఎవరు బలవుతారు అన్నది. ఇప్పుడు కొంతమంది ఏంటంటే గ్రీన్ కార్డులు తీసేస్తున్నారు, H1B వీసాలు అవన్నీ కూడా క్యాన్సిల్ చేస్తున్నారంట అంటున్నారు. కానీ ఇంకా అందాక రాలేదు. వాస్తవంగా ఇంకా అందాక రాలేదు. అలాంటి ఏం జరగవని హామీలు ఇస్తున్నారు చాలా వరకు. ఇప్పుడు ఏంటంటే ఎవరైనా లీగల్ గా ఉండే వాళ్ళకి ఏం ప్రమాదం ఉండదు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ప్రమాదం అంతా ఎవరికంటే చదువు అయిపోయిన పిల్లలకండి. ముందు మెయిన్ చదువు అయిపోయిన పిల్లలకి వీళ్ళు పార్ట్ టైం జాబ్ అంటూ అసలు చెయ్యొద్దు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్ట్ టైం జాబ్ అన్నది అసలు చెయ్యొద్దు. చెయ్యకపోతే వాళ్ళు ఎలా అంటే ఇంక మీరు ఇండియా నుంచి డబ్బులు పంపాల్సిందే వాళ్ళు బతకడానికి. వాళ్ళు రూముల్లోంచి బయటకు రావడానికి లేదు. కాలేజీకి వెళ్ళామా, రూమ్కి వచ్చామా, ఇంకంతవరకే. చదువుకునే పిల్లలకి కాలేజీలోనే ఇన్ని గంటలు, అంటే వారానికి ఇన్ని గంటలని పార్ట్ టైం అయితే ఇస్తారు. వాళ్ళు చూపిస్తారు. చూపిస్తే అక్కడ మాత్రమే చేసుకోండి, మీకు ఎలాంటి ప్రమాదం ఉండదు. అంతేగాని మీరు బయటికి వెళ్ళి గనక చేశారు అంటే మాత్రం మీరు ప్రమాదంలో పడ్డా. గ్యాస్ స్టేషన్ లో చేస్తామని కానీ, లేదంటే ఇండియన్ మార్కెట్ లాంటివి చాలా ఉన్నాయి. అలాంటి చోట ఎక్కడైనా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో గనక చేస్తే డేంజర్ లో పడతారు. ఇంకోటి కూడా చెప్పుకోవాలి. ఇక్కడ ఇక్కడ చదువు అయిపోయిన తర్వాత మీకు జాబ్ కోసం వెయిటింగ్ లిస్ట్ లో ఉంటారు కదా. ఆ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నప్పుడు కూడా మీ మీద ఇంకెవరన్నా కంప్లైంట్ పెట్టి, ఇంకెవరో మీకు గిట్టని వాళ్ళు, అదిగో పలానోళ్ళు పలానా చోట అంటే మీరు ఊరికనే గ్యాస్ స్టేషన్ కు ఏదో సరదాగా వెళ్ళినా కూడా మీరు ఆ మూమెంట్ లో అక్కడ ఉన్నప్పుడు గనక మీకు గిట్టని వాళ్ళు, అంటే మీ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, ఎవరన్నా కానీ, మీ చుట్టాలు కానీ, తెలిసిన వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటారు కదా, మన వెనుకెళ్తే ఉంటారు, మన శత్రువులు ఎక్కడ ఉండరు. అలాంటి వాళ్ళు ఎవరన్నా గనక పలానా అబ్బాయి పలానా చోట ఉన్నాడు, నాకు తెలుసు, అబ్బాయి అక్కడ పని చేస్తున్నాడు అని గనక వాళ్ళు మెయిల్ పెట్టారు అంటే అవుటేగా, ఆ లైఫ్ ఇంక అక్కడ కూడా అయిపోయినట్టే. కాబట్టి ఇలాంటివన్నీ కూడా కొంచెం చూసుకోవాలి. మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో బయటికి వెళ్ళటం అంటే చాలా డేంజర్. అంటే మీరు పార్ట్ టైం జాబ్లు అన్నది అసలు చాలా డేంజరు. అదొక్కటి మీరు జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఈ ఇళ్ళకి వచ్చి, అంటే రూములకు వచ్చి కాలింగ్ బెల్ కొట్టి తీసుకెళ్తున్నారు అంటే ఇదే ఎక్కువ మంది పిల్లలు జాబులు లేకుండా చదువు అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ పొడిగించుకుంటూ కూర్చున్నారు అన్న ఉద్దేశంతో, ఈ పొడిగించే వారం కూడా ఎక్కువ రోజులు పొడిగిస్తున్నారు అన్న ఉద్దేశంతో ఇదంతా కూడా చేస్తున్నారు అని అంటున్నారు. ఇక్కడ మరి ట్రంప్ రోజుకు ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు అంటున్నాను కదా. ఇదిగో నిన్న కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. అది కూడా ఏం జరిగిందని చెప్తానేనండి. కొలంబియా నుంచి వచ్చి వీళ్ళు ఇక్కడ ఎప్పటి నుంచో స్థిరపడిపోయి ఉన్నారంటండి. వాళ్ళకి గ్రీన్ కార్డులు వచ్చినాయి. వాళ్ళు అంటే అప్పుడు ఎలా వచ్చారో తెలియదు, ఎన్నో ఎన్నో సంవత్సరాల నాడు వచ్చారంట. వాళ్ళని కొంతమంది మిలిటరీ ఫ్లైట్ ఎక్కించి పంపించేశారు. పంపిస్తే అక్కడ కొలంబియా దేశ ప్రధాని ఆ ల్యాండ్ అవడానికి లేదు, మేము తీసుకోము, వాళ్ళు వెళ్ళి చాలా సంవత్సరాలు అవుతుంది, మళ్ళీ ఎలా మీరు రిటర్న్ పంపిస్తారు, ఫ్లైట్ ఇక్కడ ల్యాండ్ అవడానికి లేదు,
మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాల్సింది అమెరికా. మీరు ఎలాగైతే తీసుకొచ్చారో అలానే అమెరికా రిటర్న్ తీసుకెళ్లిపోండి, మేము మా దేశంలోకి రానియము అని చెప్పి కొలంబియా ప్రధాని అలా చెప్పడం జరిగింది. అలా బెట్ గా మాట్లాడటం జరిగిందంట. ఆ మాట్లాడటం కూడా ఆయన కొంచెం బాగానే మాట్లాడారంట, కానీ కాకపోతే ట్రంప్ అంతకు మించి బెదిరించాడంటండి. ఆ బెదిరింపు ఎలా ఉంది అంటే, మీ దేశం నుంచి వచ్చే ప్రతి వస్తువు మీద నేను ఆ పన్ను పెంచుతాను అంటే 50% పన్ను పెంచుతాను అన్నారంటే, 50% పన్ను పెంచుతానంటే ఇంకేం చేస్తారు ఎవరైనా? ఆ రాజకీయ నాయకులు అంటే ఇంక వీటన్నిటికీ కొన్ని కొన్ని చూసి చూడనట్టు వదిలేయాల్సిందే. అది కాకనేమో ఇప్పుడు ఏదైనా ఎగుమతులు అన్నది తప్పదు, ప్రతి దేశం నుంచి ఏదో ఒక దేశానికి వెళ్తానే ఉంటాయి. ఇప్పుడు ఏపీ నుంచి ఎక్కువగా మిర్చి వెళ్తుంది, అలానే కొన్ని చోట్ల నుంచి కొన్ని కొన్ని వస్తువులు పోతా ఉంటాయి. అమెరికాకి బట్టలు కూడా ఎగుమతి అవుతానే ఉన్నాయి. అసలు మన ఇండియా నుంచి వెళ్లే బట్టలే ఎక్కువ అమెరికాలో ఉన్నాయి. అలానే ఎగుమతులు చాలా ఉంటాయి కాబట్టి, ఎగుమతులు దిగుమతులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి, ఇలాంటివన్నీ కొన్ని కొన్ని రాజీ పడక తప్పదు రాజకీయ నాయకులకి. మరి అలాంటప్పుడు రేపు మనకేం జరిగిద్ది అన్నది మనం కూడా వేచి చూడాలి. మనకు కూడా రేపో మాపో ఫ్లైట్లు అయితే వస్తాయి, రాకుండా ఉండవు. ఏపీకి వస్తాయి, తెలంగాణకు వస్తాయి, అసలు ఇండియాకు టోటల్ ఇండియాకు వస్తాయి. అవి వచ్చినప్పుడు ఎవరు వస్తారు ఎవరు రారు అన్నది వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. ముందు ముందే వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. అప్పుడు దాకా మనం అయితే వేచి చూడాలి, తప్పదు. పంపించే మాట వాస్తవం, కాకపోతే ఎవరిని పంపిస్తారు ఎవరిని పంపించరో తెలియదు. ఇది దీనికి లక్కు, ఇంకంతే. ఇప్పుడు లక్ ఉన్నోళ్ళు ఉండొచ్చు, లక్ లేని వాళ్ళు రావచ్చు. ఇదంతా కూడా ఎలా ఉంటుంది అంటే ఒక లాటరీ టైప్ అండి. అడిగి పోయిన తర్వాత అంతా బాగున్నా కూడా మన టైం బాగాలేదనుకోండి, వాళ్ళకి బుద్ధి పుట్టిద్ది. ఇంకా నువ్వు ఉండటానికి ఇక్కడ పనికిరావు, నీ టైం అయిపోయింది, ఇంకా నువ్వు ఫ్లైట్ ఎక్కాల్సిందే అని చెప్తారు. బాగోపోతే ఎందుకు శాస్త్రం చెప్తాను చూడండి, టైం బాగోపోతే తాడు కూడా పామై కరిచింది అని. తాడు పామై ఎలా కరుస్తుంది అంటే, ఏముంది, తాడు తగిలి కింద పడితే మనిషి చచ్చిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. దాన్ని బట్టి ఈ సామెతను ఒకటి తీసుకొచ్చారు. తాడే పామై కరిచి వచ్చారంటే ఇక అదే, మరి ఇంకేం లేదు దానికి. అట్నే టైం బాగోపోతే ఏదైనా జరగవచ్చు. కానీ ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని ఎక్కువగా ఆలోచించి టెన్షన్ పడే కన్నా కూడా ధైర్యంగా ఉండండి. ఇక్కడ మళ్ళీ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మరి పార్ట్ టైం జాబ్ చేయొద్దు అని చెప్తున్నారు కదా, మరి పార్ట్ టైం జాబ్ చేయకపోతే ఇప్పుడు కాలేజీ ఫీజులు ఎట్టా అని చాలా మందికి ఆలోచనలు వస్తాయి. కాలేజీ ఫీజు ఎట్టా అంటే మీరు ఇళ్ళ దగ్గర నుంచే పంపాలి, వాళ్ళకి తప్పదు. ఆ కాలేజీ ఫీజు కట్టుకోవడానికి ఇప్పుడు వాళ్ళు కనుక వెళ్ళి రిస్క్ తీసుకొని పార్ట్ టైం జాబ్ లో కనుక ఎక్కడన్నా చేద్దాము, ఎవరు చూస్తున్నారులే అనుకుంటే, ఏమో నేను చెప్పాను కదా ఇంతాక, ఎవరో ఒకళ్ళు మీ పక్కన ఉన్న వాళ్ళే కంప్లైంట్ పెడితే ఏముంది, చిన్న ఈమెయిల్ అంతే పంపించారంటే వాళ్ళు చక్కగా వస్తారు, తీసుకెళ్తారు. మీరు ఇంకా అలా ఇరుక్కుపోతారు. లేనిపోయిన రిస్కులు పెట్టుకోకుండా ఉండండి, ఇంటి దగ్గర నుంచే పంపాలి. కానీ ఇక్కడ ఏంటంటే చాలా మంది, నేను చెప్పే విషయం కాదు కానీ అందరికి తెలిసిన విషయమే ఇది, ఎట్టో కట్ట ఫ్లైట్ ఎక్కిస్తే చాలు, అంటే ఒక 4-5 లక్షలు డబ్బులు ఉంటే చాలు, ఫ్లైట్ ఎక్కించి పంపిస్తే అమెరికాకి, అక్కడ వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసుకొని కాలేజీ ఫీజులు కట్టుకుంటారన్న ఉద్దేశంతో పంపించిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఇదే వాస్తవం. ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఎవరు అనుకోరు కదా, ఊహించుండరు. ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి వచ్చింది కాబట్టి, ఇలాంటి సిచ్యువేషన్ లో పార్ట్ టైం జాబులు చేసుకోవడానికి వీలు పడదు కాబట్టి, వీళ్ళు ఇంటి దగ్గర నుంచి డబ్బులు పంపాలి. ఎంత కష్టమైనా సరే వీళ్ళు ఇంటి దగ్గర నుంచి డబ్బులు పంపిస్తేనే వాళ్ళు కాలేజీల ఫీజులు కట్టి కాలేజీల్లో చదవగలుగుతారు. చదువు పూర్తయిన తర్వాత కూడా వాళ్ళు 90 రోజులు ఇస్తారంట వీళ్ళకి గడువు. ఆ 90 రోజుల్లో వీళ్ళు మళ్ళీ జాబ్ కొట్టాలి. లేదంటే ఆ కన్సల్టెన్సీలు ఉంటాయిలే, వాళ్ళు చూసుకుంటా ఉంటారు. ఇదంతా కూడా అక్కడ మళ్ళీ అది జరుగుతూ ఉంటది. ఎక్కువగా అసలు అమెరికా గవర్నమెంట్ ఎక్కువగా అక్కడ ఉన్న బిజినెస్ మ్యాన్ చేతిలోనే ఉంది, అంటే ఒక వ్యాపారస్తు చేతిలోనే ఉంది. ఏదో ఇదంతా ఒక గేమ్ లాగా ఆడుతా ఉన్నారు. ఆడతారు ఆడతారు ఆడతారు, ఎప్పుడో గేమ్ ఆగిద్దిలే కానీ ఆ గేమ్ ఆగిన దాకా జనాలు కొంచెం టెన్షన్ పడకుండా కూల్ గా ఉండాలి. అదే వెయిట్ వెయిట్ చేస్తూ ఉండాలి. వెయిట్ చేయండి, తప్పేది ఏం లేదు. ఇదండి మన వీడియో. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇక్కడ ముఖ్యంగా అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఇంత మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు, ఇంత మంచి మంచి కామెంట్స్ పెట్టి తెలవని వాళ్ళకు కూడా తెలిసే విధంగా చేస్తున్నారు. అది కూడా అమెరికాలో ఉన్న వాళ్ళే పెడుతున్నారు. ఎక్కువ మంది చాలా బాగా పెడుతున్నారు. నేను చెప్పింది కూడా చాలా వరకు కరెక్ట్ అని చెప్తున్నారు. ఏదో ఒకళ్ళు ఇద్దరు కొంచెం తప్పుగా పెట్టావు అంటున్నారు. ఉండొచ్చేమోనండి, తప్పు కాదని కూడా నేను అన్నాను. ఎందుకంటే నేనేం పెద్ద పెద్ద చదువులు చదవలేదు, నాకు మైండ్ లో ఏది ఉంటే అదే చెప్తాను. నేనేం పేపర్లో లిస్ట్ రాసుకొని చెప్పేదాన్ని కూడా ఏం కాను. అందుకని చెప్పేసి పోతే పోవచ్చండి, మిస్టేక్లు ఉండొచ్చు. 1-2 సందర్భాలు ఏమైనా తప్పుగా మాట్లాడి కూడా ఉండొచ్చేమో, కాదను. నేను ఏదైతే వింటానో, నేను ఏదైతే నా కళ్ళతో చూస్తానో దాన్ని మాత్రమే చెప్తాను. ఇందులో పేక్ అంటూ ఏముండదండి. పేక్ వీడియోలు చేయాల్సిన అవసరం నాకు అస్సలు లేదు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు అసలు ఈ వీడియోలు చేయడానికి సందర్భం ఏంటంటే, ఎక్కువ మంది తల్లిదండ్రులు భయపడుతున్నారు, బాధపడుతున్నారు అన్న ఉద్దేశంతో వీడియోలు చేస్తున్నాను. నేను చేసిన వీడియోలు కూడా ఎక్కువ మంది అమెరికాలో ఉన్న వాళ్లే 100% నిజం మీ వీడియోలు అని చెప్పేసి కామెంట్స్ పెడుతున్నారు. ఆ కామెంట్స్ కూడా మీరు చూసుకోవచ్చు, మీకే తెలుస్తుంది.
ఈ వీడియో కంటే ముందు వీడియోలో కూడా ఎవరో పెట్టినట్టున్నారు, మా పాప చికాగోలో జాబ్ చేస్తుంది, పార్ట్ టైం జాబ్, ఏమన్నా ప్రమాదం ఉందా అని అడిగినట్టున్నారు. వాళ్ళకి నేను రిప్లై ఇచ్చే కన్నా కూడా మీరు చాలా మంది అయితే రిప్లై ఇచ్చారు. అది కూడా అమెరికాలో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది రిప్లై ఇచ్చారు. అమెరికాలో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది వాస్తవాలు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ అమెరికాలో ఉండి చూస్తున్నారు కాబట్టి. ఇక్కడ ఆ తల్లిదండ్రులకు మీరైతే చాలా ధైర్యాన్ని కల్పించారు. మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఇలానే ఎవరైనా సరే కామెంట్స్ పెట్టండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్స్ పెట్టండి. ఆ కామెంట్స్ పెట్టిన వాళ్ళకి తెలిసిన వాళ్ళు రిప్లై ఇస్తా ఉంటారు. నేను ఇస్తే ఒక్కదాన్నే ఇస్తాను, కానీ తెలిసిన వాళ్ళు చాలా మంది మీకు ఇస్తున్నారు రిప్లై. దానివల్ల కూడా మీకు కొంచెం అది ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.